మంచిగా ఉన్నదని వచ్చేసినాం. నారాయణఖేడ్ అవతల ఇబ్బంది లేదు, మంచిగా వచ్చినాం. మంచిగా ఉన్నా సార్. మా మంది పోతారో కానీ గాయబ్ అవుతాను. మేము కోదాడ మున్సిపల్ అర్బన్ నుంచి వచ్చినాం. ఏ ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారిని చూడాలనే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షాధికారిని చేయాలన్నాడు. ఇప్పుడు మన రేవంత్ అన్న కోటేశ్వర్లను చేయాలంటారు. ఖచ్చితంగా చేస్తాడు, సాధిస్తాం మేము. ఈ పరిపాలన సూపర్ ఉంటుంది. 10 ఏళ్ళు మా రేవంత్ అన్నదే పరిపాలన. రండి. 10 సంవత్సరాలు మహిళలకు గుర్తింపు లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ మాకు గుర్తింపు అనేది రావటం, మమ్మల్ని ఆత్మగౌరవం పెంచటం, మహిళల సాధికారతలకు రావటం మేము చాలా హర్షిస్తున్నాము. జై కాంగ్రెస్. ప్రతి ఒక్కరికి సాయం చేయాలని కోరుతున్నాము. మాది మోర్తాడ్ గ్రామం, మోర్తాడ్ మండల్, మోర్తాడు డిస్ట్రిక్ట్ నిజామాబాద్. ఉన్న వాళ్ళకే సేవ చేశాడు, లేని వాళ్ళకి సేవ చేయాలని కోరుచుకుంటాం. అంతే. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మమ్మల్ని మహిళా గ్రూప్లో అందరినీ తీసుకొని రామని చెప్పి ఆర్పీలకు చెప్పిండు, మా మేడంకు చెప్పిండు, సాలరీకి చెప్పారు. అందరం మాట్లాడుకొని మీటింగులు పెట్టుకొని అందరం వస్తున్నాము. వచ్చినందుకు మాకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, మాకు గ్యాస్ ఫ్రీగా ఇవ్వాలి, మాకేంది కోపినికి బియ్యం సన్నబియ్యం ఇస్తున్నారు, సన్నబియ్యం ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, మా పిల్లలకు జాబులు ఇవ్వాలి, మాకు కరెంట్ మాఫీ చేయాలి. రేవంత్ రెడ్డి మళ్ళీ గెలవాలి. అట్లా మాకు అన్నిందాలో రేవంత్ రెడ్డి ఇచ్చిండంటే, రేవంత్ రెడ్డి మాకు అన్ని ఇచ్చిండంటే మేము కూడా మహిళా గ్రూపులు ఒక్క ఇంట్లో 2 గ్రూపుల 2 లేడీస్ ఉంటే వాళ్ళ ఇంట్లో 10 మంది ఉంటారు. 10 మంది ఓట్లు పడతాయి కదా. ఆడపిల్లల్ని గుర్తించుకుంటేనే, ఒక్కరి గురించి గుర్తించుకుంటే 10 ఓట్లు వస్తాయి రేవంత్ రెడ్డి. అట్లా అట్లా పాలన ఎలా ఉంది ఇప్పుడు? రేవంత్ రెడ్డి పాలన, కేసీఆర్ గారు పాలన అది మంచిగానే ఉంది. ఈయన చేస్తుండే, ఈయన ఇప్పుడు వచ్చిండు కదా, ఈయన మంచిగా చేసిండంటే ఎల్లకాలం ఈసారే ఉంటాడు. ఈసారే ఉంటాడు. మస్తు పబ్లిక్ పెంచిని ఆ భర్త లేని వాళ్ళకు, ముసలోళ్ళకు పెంచిన 6,000 ఇస్తా, 4,000 ఇస్తా అన్నారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇండ్లు ఇస్తాం, ఇండ్లు లేవు, జాగలు ఇస్తున్నారు, జాగలు లేవు, రోడ్ల మీద బతున్నాము, తిండి లేదు, కట్టే బట్ట లేదు, తిరుగుతున్నాం, రోడ్లపాటు తిరుగుతున్నాం బిడ్డ, పచ్చులాకే తిరుగుతున్నాం రోడ్లపాటి. సీఎం వచ్చిండంటే ఇప్పుడు సీఎం ఏమేమి ఇస్తాడో అవన్నీ కట్టలు కట్టుకొని, రూపాయలు కట్టుకొని తీసుకొని పోదాం అని వచ్చా బిడ్డ. మాకు అన్ని ఆ సారు మాకు ఆడపిల్లలకు అన్ని చేసిండంటే మేము కూడా సార్ని గుర్తించుకొని మేము సార్కు అందరం కలిపి ఓట్లు వేస్తాము. మా లేడీస్ని అందరినీ ఆయన గుర్తించుకోవాలి. మా లేడీస్ ప్రాబ్లం బాధలు గుర్తుంచుకుంటే ఆయన కూడా మేము కూడా సార్నే గెలిపిస్తాం. ఇప్పుడు కరెంట్ మాపి అన్నాడు. కొంతమందికి వచ్చింది, అందరం ఒకటేసారి రాసినాం కదా, అందరికి ఒకటేసారి ఇవ్వాలి కదా. మళ్ళీ కొంతమంది పోయి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమంటారు. ఎన్నిసార్లు పెట్టుకుంటాం మేము? మాకు పని లేదా? మేము కూడా ఇంట్లో పని చేసో, ఊడ్చుకునికే పోయో, ఆకిలి ఉడసనికే పోయో, ఏదో పని చేస్తాం కదా. మాకు చేసిన వాళ్ళు మళ్ళీ ఆయన ఆఫీస్ చుట్టూ తిరుగుతామా? ఓట్లు వేసినప్పుడేమో అందరు ఒకసారి వేయమంటావు, మళ్ళీ పెట్టేటేమో ఒక్కొక్కసారి పెట్టమంటావా? మేము ఎట్లా బతకాలి? పిల్లల స్కూల్ ఫీజు ఏం కట్టాలి? కరెంటు బిల్లు ఏం కట్టాలి? నల్ల బిల్లు ఏం కట్టాలి? వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి రాలే. 2500 కోడన్లకి వేస్తామన్నాడు, వెయ్యలేదు ఇంకా. అదే అందుకనే పిలిచింది కదా, ఇవాళ మీటింగ్కి వచ్చినాం. అందుకే సార్ తోటి మాట్లాడదామని ఇవాళ మీటింగ్కి వచ్చినాం అందరం. కానీ వచ్చినాం సార్ తోటి. బాగంబర్పేట, బతుకమ్మకుంట, గోల్నాక, చేనంబర్, మా ఏరియా మొత్తం అందరం వచ్చినాం. బతుకమ్మకుంట, బాగంబర్పేట, గోల్నాక, చేనంబర్ అందరం వచ్చినాం సార్ను చూడడం. మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదండి. పెట్టి ఇప్పుడు 5-6 ఏళ్ళు అవుతుంది. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే వచ్చింది, రెంట్ వాళ్ళకి అస్సలు రాలేదు. మాకేమన్నా చేయమని మేము కోరుతున్నాం. ఏ సీఎం వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా మాకు డబల్ బెడ్రూమ్లు లేవు ఇంతవరకు. మేము రెంట్కున్నాము. 44 సంవత్సరాల నుంచి అంబర్పేటలో ఉన్నాము. ఇంతవరకు ఇల్లు లేవు మాకు. ఉన్న వాళ్ళకే ఇచ్చుకున్నారు, లేని వాళ్ళకైతే ఏం రాలేదు. ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్తున్నాం. సీఎం కూడా ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు, సర్వే చేయలేదు ఎవరిని.
మీరు కంపల్సరీ ఇప్పుడు కేసు ఇస్తే న్యాయంతో పోతే మంచిగా ఉంటుంది. ఆయన మేము అప్పుడు అనుకుంటాం మేము సీఎం అని, అంతవరకు మేము అనుకోం. అది మాకు ఒక రూము 5 మంది కొడుకులు అత్త మామ ఒక రూమ్ లో బతున్నాం మేము. 40 గజాలు ఇల్లు ఒక రూమ్ లా. ఏనాడు 50 ఏళ్ల కింద ఇచ్చిన రూము అమర్పేట బతుకమ్మ కుంట్ల. ఆ రూమ్ లో బతున్నాము. ఒక్క ఇల్లు కూడా మాకు రాలే. మా కొడుకులకు కోడాళ్ళకి ఎవరికి రాలే, నాకు రాలే. అందరు అప్లికేషన్లు పెట్టుకోరంటే అందరు పెట్టుకోరు, ఎవ్వరికి ఒక్క ఇల్లు రాలే, ఎవ్వరికి ఒక్క ఇల్లు ఇయ్యలే. అదేంది కళ్యాణ లక్ష్మి అవి రాలే, ఆ లలిత బంధ అంటే కాలరు అవి పిల్లలందరూ అవి రాలేదు, ఎవ్వరికి ఏవి రాలే. అక్కడ మీరే ఇప్పించాలి, మమ్మల్ని ఇంత చేస్తున్నారు కదా, మీరే ఇప్పించాలి. అక్కడ చెప్పి ఆయనకు చెప్పి మేము ఆయన దగ్గర మమ్మల్ని ఓనియరు, పోనీసారా దొబ్బుతారు ఇట్లా మమ్మల్ని బట్టి. ఏం చెప్పాలి సార్కు? ఏం చెప్పొద్దు, మా కరెంట్ బిల్ మాఫ్ చేయమాను, మొత్తానికి అందరికి రేషన్ కార్డులు ఇవ్వమాను, లేని వాళ్ళకి ఆడపిల్లలకు పైసలు వేస్తాను అవే ఇవ్వమాను, అప్పుడైతే ఓట్లు వేస్తాం. మళ్ళీ ఇప్పుడు మా పిల్లలకు చదువుకున్నారు, ఉద్యోగాలు ఇవ్వమాను. ఇద్దరు చదువుకున్నారు, ఒకడు ఆయన డాక్టర్ చదివిండు, ఆయన ఇంజనీర్ చదివిండు, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిమాను. మేము ఇంట్లో పని చేసి చదివించినాము అప్పుడు. ఇప్పుడు ఇవ్వమాను. మా వాళ్ళు ఉందండి. మేము బోనకల్ మండలం నుంచి వచ్చాము. ఇక్కడ మహిళలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, వచ్చారు. మేము వచ్చేటప్పుడు కూడా బస్సులన్నీ ఫ్రీగా మంచిగా తీసుకొచ్చారు ఇక్కడికి, చాలా హ్యాపీగా ఉంది. స్టేజ్ కోసం ఇలా పెట్టడం మీటింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా మాట్లాడండి. ప్రభుత్వాలతో పోలిసి ఈ ప్రభుత్వం ఎలా ఉందని అనుకోవచ్చు? చాలా బాగుందండి. ఈ రోజు అయితే రేవంత్ రెడ్డి సార్ అయితే పిలుపునిచ్చిన పిలుపుకి వచ్చారు కదా, ఏ విధంగా అనిపిస్తాం? అన్న మాకు చాలా సంతోషమే. మేము మహిళా పొదుపు సంఘాలో ఉన్న మెంబర్స్ మేమంతా ఇంకా మా గురించి ఏం అనౌన్స్ చేస్తారేమో అన్నట్టు వెయిట్ చేస్తున్నాము. కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి వచ్చి 2 months అవుతుంది కాబట్టి ఇంకా చెప్పాలి. లాస్ట్ గవర్నమెంట్ 2 months లో నీకు ఏమనిపిస్తా ఉంది? లాస్ట్ గవర్నమెంట్ కి ఇది తేడా అనిపిస్తా ఉందా, లేకుంటే మామూలుగా అయితే ప్రజాపాలనని మన కోసము స్కీమ్లు మన దగ్గరకే తీసుకురావడం పెట్టారు. దాన్ని కూడా ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేయాలి. డోర్ టు డోర్ సర్వీస్ పెట్టి 2500 మహిళలకు స్కీమ్స్ అన్నారు కాబట్టి అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఉన్న ప్రోగ్రామ్ మహిళా శక్తి అని కొత్త ప్రోగ్రామ్ పెట్టారు రేవంత్ రెడ్డి సీఎం గారు. సో దాంట్లో మాకు ఏం అనౌన్స్ చేస్తారో ఇంకా చూడాలి ఫర్దర్గా. ఆశిస్తున్నారు ఇంతవరకు మీకు ఫ్రీ బస్సులు ఇవన్నీ ఇస్తా ఉన్నారు, ఇంకా ఏం ఆశిస్తా ఉన్నారు? అంటే మహిళలకు ఏమి ఇచ్చినా సంతోషమే అన్న, దాంట్లో ఎంత ఇచ్చినా సంతోషమే. ఇప్పుడు మాకు 500 సిలిండర్ అని కొంచెం టైం పడుతుంది కొత్త గవర్నమెంట్ కాబట్టి, ఇంకా చూడాలి. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఇంకొకటి ఉమెన్స్కి ఇంత ప్రయారిటీ ఇవ్వడం చాలా సంతోషం. ఫస్ట్ ఇస్తా ఉన్నారు కానీ ఇంకొకటి అడుగుతా ఉన్నాం కదా, ఉమెన్ సేఫ్టీ మిస్ అవుతుందని అంటున్నారు. అంటే లాస్ట్ గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్ కదన్నా, కొంచెం మనం కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ అంటే మహిళలకు పెద్దపీట వేయాలి అని ఇంత పెద్ద ప్రోగ్రామ్ని చేస్తున్నారు. కాకపోతే మనం కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. చూసుకున్నట్లయితే ఏదైతే రేవంత్ రెడ్డి సార్ అయితే ఇచ్చిన పిలుపు మేరకు అయితే ఒక లక్షలాది మంది అయితే మహిళలు అయితే పరేడ్ గ్రౌండ్కి అయితే తరలి వస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఉందా? చెప్పండి మేడం, ఈరోజు ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. మేము ఆయన పిలిచినా పిలవకపోయినా ఆయన కోసం మేము ఎంత దూరమైనా వస్తాం. ఎందుకంటే మాకు అంత సపోర్ట్ మా రేవంత్ రెడ్డి అన్నంటే మేము ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన ఎంతగా గెలిపించుకున్నామంటే అంత దూరమైనా వస్తాం. ఆడవాళ్ళందరికీ మా అన్న ఆయన సీతక్క కానీ చేసే పనులు ప్రతిదీ కూడా అడుగు ముందే ఉంటాం మేము.